చంద్రన్న ఏదో వాళ్ళ మనవానికి పాలు కావాలని వచ్చాడు. నా బిజినెస్ ఎడగొట్టాగండి పోనరా. కాదు గాడి కూడా ఎట్టబోతాడు. వాడు చూడరా నీ గాడిదల్లో పార్ట్నర్షిప్ కావాలంటాడు. అవి నా గాడిదలు రా. రేపడను బ్యాక్ సైడ్ ఈ రోజు నీకు నాకు బాగా దీంట్లో ఏనా ఎట్లా పరిగెత్తున్నారు? ఆ రాఘవేంద్ర గాడు నా గాడిదలు తొలగపోతా అన్న, అందుకు పోతాం. ఒరే ఇంత వానలో గానీ మీకోసం ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? ఏనా ఏం లే, మా మనవనికి గాడిద పాలు కావాలా. సరే సర్లే. ఏం లే, మా మనవనికి గాడిద పాలు కావాలా. నువ్వు గాడిద పాలు వ్యాపారం చేసావు కదా, ఈ బట్టల నిండా వేసిరా. సర్లే 200 లెక్కి. ఏంద్రా నేను కూడా లెక్కనారా? బ్యాక్ సైడ్ 100 రూపాయలు ఇచ్చలేరా? నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఈ బాటిల్ పాలు విండిచ్చి 200 లెక్కియాలంట. ఏది వ్యాపారం పెట్టారు పడను? చంద్రన్నకు గాడిద పాలు కావాలంట, 100 రూపాయలు ఇచ్చారంటే ఇద్దామని. 100 రూపాయలు రాదు, ఎంత 300. వీడు నా గాడిదల్లో పార్ట్నర్. ఈ రోజు నుంచే నీకేం సంబంధం? వీడు అడుగుతాను కదా. సంబంధం లే, 300 తక్కువ లేదా వ్యాపారం ఇది. సంబంధం లే, 300 తక్కువ లేదా వ్యాపారం ఇది. ఏంటి మమ్మీ ఎవడీడు? రే గాడిదలు నాయి, నీకు ఇంకా పార్ట్నర్షిప్ ఇలే, అంతలోకి నీ రూబాబేందిరా. అయినా మన చంద్రన్న గీకుంటేటరా. నీ అక్క నీకు ఇంకా పార్ట్నర్షిప్ ఇలే గాడిదలలో. ఎందుకురా నీకు రూబాబు? నా ఉన్నిలేనా మన చంద్రన్నే కదన్నా 150కి ఇచ్చావులేనా. ఈ రోజు చెప్తానా 150కి మా బావుకి. రేపు నుంచి 300 తక్కువ లేరా. ఎవరి గురించి తెలుసు నీకు? సరే అన్న, ఇది ఒక్కసారి 150కి ఇచ్చా. ఏందో రాఘవేంద్ర గారు చెప్పినాడు కాబట్టి. సరే బాటలు లెక్కించిపో, మళ్ళీ ఇంటికాడికి పంపించా. Subscribe.